వేదాగ్ని 69వ భాగం. హాసిని, నీతో జీవితం కావాలిరా అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఏడ్చి ఏడ్చి ఆమెకు జబ్బు చేసిన దానికంటే వేదుతో జీవితం ఆగిపోయింది అనే ఒక బాధతో చాలా కృంగిపోయింది. అలా ఆమె క్యాన్సర్తో పోరాడుతుంటే తండ్రి బిడ్డ పరిస్థితి ఇలా ఉంది అని వయసు పైబడి మరణం సంభవించింది. అప్పుడే రాగినికి అశోక్కి పెళ్ళి అని తెలిసిన హాసిని వెళ్ళలేకపోయింది. అలా హాసిని జబ్బుతో పోరాడుతూ తల్లితో ఉంటూ మొత్తం వేద జ్ఞాపకాలతో అతలాకుతలం అవుతుంది. ఆ క్షణం ఆ నలుగురు ఫ్రెండ్స్కి ఇది అని తెలిసిన వారు కూడా తట్టుకోలేరు. ఆమె చివరి కోరిక తీర్చకుండా ఉండలేరు. ముగ్గురు కలిసి అయినా కానీ వేదిని ఒప్పిస్తారు. తెలుసు ఆమెకు. కానీ ఆమె వేదిని చేరుకుని అతనితో ఇష్టంగా ఉంటూ కష్టంగా చచ్చిపోలేను అనుకుని, నేను కష్టంగా చచ్చిపోతూ బిడ్డని వేదిని అనాథల వదిలేసి పోవటం ఇంకా నరకమని, ఆమె చివరి కోరికను కూడా సమాధి చేయాలి అని ఎంతో ప్రయత్నించింది. అలా ఇంకొంతకాలానికి తల్లి చనిపోయింది. అప్పుడు హాసిని గుండె చెదిరింది. నేను చనిపోతే నన్ను పారేయటానికి మనుషులు కూడా లేరే, నా కోరికలు తీరలేదు, నన్ను కనీసం నా అనేవారు నలుగురు లేకుండా చనిపోవటం ఎలా అని ఎంతలానో ఏడ్చింది. అప్పుడు నిర్ణయించుకుంది హాసిని. ఆ ఒంటరితనంలో నుంచి పుట్టుకుని వచ్చింది ఆమెకొక మనోధైర్యం. మొదట వేదిని చేరుకోకుండా అతని పరిస్థితి తెలుసుకోవాలి అనుకుంది. అలా ఆమె తిరిగి వచ్చినప్పుడు వేగ్ని గురించి చాలా తెలుసుకుంది. వేగ్నికి ఒక బానిసలా మారాడు. అప్పుడు వేగ్ని కిడ్నాప్కి గురైనప్పుడు వేద్ ఎంతలా తయారయ్యాడో కూడా తెలుసుకుంది. అంతటి ప్రేమ వేగ్ని మీద ఉన్నది అంటే వేదుని చేరుకోవచ్చు, కనీసం అతనితో ఉన్నన్ని రోజులైనా కళ్ళ ఎదురుగా చూస్తూ బ్రతకొచ్చు. వీలైతే అప్పుడు ఆమె కోరిక తీర్చుకున్నా, నేను చనిపోయినా కానీ వేదికి వేగ్ని ఉన్నది. సాధ్యమైనంత వరకు వేదికి దగ్గరగా ఉండి ఆమె కోరిక తీర్చుకోవాలని చూసింది. ఎందుకంటే తను వెళ్ళినా వేగ్ని ఉంటాది. వేదు తన కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు అనే ఆశ కలిగింది. అలా వేదుని చేరుకోవాలని క్రమంలో వేగ్ని మెంటల్ కండిషన్ బాలేదని, తను గర్భంతో ఉన్నదని అన్నీ తెలుసుకుంది. అలా హాసిని తనను తాను మార్చుకుని ఆమెకు జబ్బు అనే ఛాయలు లేకుండా ఆమెను మళ్ళీ రూపుదిద్దుకుంది. తను పాత మనిషిలా ఉండటానికి ప్రయత్నించాలి, స్నేహితులకు కూడా ఈ విషయం తెలియకూడదు అన్నట్టుగా ఆ రోజు వేద్ విల్లాకు చేరింది. అలా ఆమె అల్లరితో అందరినీ ఆకట్టుకుంది. కానీ వేద్ వేగ్నిని తీసుకుని వెళ్ళిపోవటం కాస్త మనసుకు బాధగా అనిపించినా, మరలా వస్తారు కదా తిరిగి అని ఆమె వేదుతో కలల కాపురం చేస్తున్నప్పుడే స్నేహితులందరూ కలిసి ఉండాలని ఆమె కోరికగా ఉండేది. అక్కడ అందరినీ చూసి హాసినికి చాలా ఆనందం కలిగింది. కానీ అలా ఉండటం వల్ల భవిష్యత్తులో ఒకరి ఇంట్లో ఉంటున్నారు అని ఒకరికి భావన కలగకుండా ఉండాలని, స్నేహితులందరూ కలిసి కట్టుగా ఉండాలి, కానీ ఎవరి సంసార జీవితాలు వాళ్ళకి ఉండాలి అన్నట్టే హాసిని వేద్ విల్లాలో వేదికే తెలియకుండా అందరికీ ఇండ్లు ఏర్పాటు చేసే పనికి పూనుకుంది. అది ఆమె కలల సౌధం. వేదికి కుటుంబం లేదు అనే ఆలోచన రాకూడదు. తన కోసం ఇంతమంది ఉన్నారు అంటే తను ధైర్యంగా బ్రతుకుతాడు అనేది హాసిని ఆశ. అందరి నోట వేగ్ని గురించి తెలుసుకుంది. కానీ ఆమెకు అంతలా మాట్లాడే అవకాశం లేకపోగా, నా గురించి చెప్తే తను అర్థం చేసుకుని సహకరిస్తుందా లేదా అనే ఆలోచనలో ఉండి వారి రాక కోసం ఎదురు చూస్తుంది. అలా తిరిగి వారు వచ్చాక వేద్ ఆమె కోరిక తీర్చడు అని తెలిసిపోయింది. హాసిని వేగ్నికి తన పరిస్థితి మొత్తం చెప్పింది. ఒక వేగ్నికి మాత్రమే చెప్పింది. ఆ క్షణం వేగ్నికి అనిపించింది ఏంటంటే, ఆమె ప్లేసు నేను తీసుకున్నా. ఆమెకే కనుక ఆ జబ్బు రాకుండా ఉంటే వేద్ని ఏదో ఒక రకంగా చేరుకునేది. అప్పుడు వేగ్ని వేద్ జీవితంలో ఉండకపోయేది. కానీ హాసిని పరిస్థితి ఇది అని తెలిసాక ఆమె మనసు చెలించింది. వేద్ నుంచి ఆమెకు సహకారం లభించదని వేగ్నికి తెలుసు, హాసినికి తెలుసు.
హాసిని ఇప్పుడిక నాకు అతనితో కలిసి జీవించే ప్రాప్తం లేదు, అతని బిడ్డని మోసే ప్రాప్తమూ లేదు. కానీ అతని ప్రతిరూపంగా నీ కడుపులో ఉన్న బిడ్డకి నన్నును తల్లిని చెయ్యి. ఉన్నన్ని రోజులు వాడి ప్రతిరూపంతో అమ్మా అని పిలిపించుకున్నా అనే ఒక తృప్తితో చనిపోతాను అని వేగ్నికి హాసిని చెబితే ఆ క్షణం వేగ్ని కూడా నిజమే అనిపించింది. వేగ్నికి కూడా ఇవ్వాలనే అనుకుంది. కానీ వేదతో ఆమె చెప్పలేని పరిస్థితి, మాట రాని పరిస్థితి. హాసినికి అయితే బిడ్డని ఇస్తానని మాట ఇచ్చింది. అలా రుద్రి పుట్టినప్పుడు వేదని కూడా హాసిని అడగటం, వేగ్ని తెలియకుండానే తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేయటం జరగటం వల్ల వేగ్నికి అక్కడ నిరాశగా అనిపించింది. వేద్ లేని క్షణం హాసిని రుద్రికను పట్టుకుని ఎంతలా ఏడ్చిందో వేగ్నికి మాత్రమే తెలుసు. కనీసం వాడి బిడ్డతో అమ్మా అని పిలిపించుకునే అర్హత కూడా లేకుండా నా జీవితం ముగుస్తుంది అని ఆమె విలవిలలాడిన క్షణం. వేగ్నికి అప్పుడు ఆమె కోరిక తీర్చడానికి హాసినితో, వేద్ స్ప్రెమ్ముతో నీ గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ నాకు తెలిసి నీ జబ్బుకి మెడిసిన్ వాడలేవు. నీకు ఆ మెడిసిన్ నిన్ను బ్రతికించే దానికంటే నీ కోరిక తీరలేదు అని నువ్వు లోకం వదిలి వెళ్ళేటప్పుడు పడే బాధ ఎక్కువ నాకు అనిపిస్తుంది అని వేగ్ని అన్నది. ఎందుకంటే అప్పటికి వేగ్నికి మాటలు వస్తున్నాయి. హాసిని, వద్దు, వాడి స్ప్రెమ్ వాడికి తెలియకుండా తీసుకోవటం, ఆ బిడ్డను నేను మోసిన తరువాత వాడు యాక్సెప్ట్ చెయ్యలేడు. జీవితకాలం మీ ఇద్దరి మధ్య అదొక చేదు జ్ఞాపకంగా ఉండటానికి నేను ఒప్పుకోను. వాడు ఒక్కసారి ఏదైనా మాట అంటే జీవితకాలం దానికోసం ఉంటాడు. నిన్ను తప్ప ఎవరిని తాకనని వాడు అన్నది నిజం. ఎవరిని తాకడు. వాడి స్ప్రెమ్ నేను తీసుకుంటే తరువాత నిన్ను కూడా క్షమించడు అని హాసిని బాధగా చెప్పింది. అప్పుడు వేగ్ని తన ఎగ్స్ స్టోర్ చేసిన విషయం చెప్పి, నీ కోరిక భవిష్యత్తులో వేదు ప్రేమ చెరగకుండగా నేను ఈ పని చేస్తుంటే రేపు నన్ను నిందించకుండా ఉంటాడని ఈ మార్గం ఉంది అని వేగ్నియే చెప్పిన క్షణం హాసిని ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. అలా హాస్పిటల్లో ఆ ప్రక్రియ జరగటం వేగ్ని ఒక డాక్టర్గా కాకుండా ఆమె చివరి కోరిక చెయ్యాలని, మా అయితే ఇంకొంతకాలం బ్రతికించవచ్చు డాక్టర్గా, ఎంతకాలం బ్రతికినా ఆమె కోరిక అయితే తీరదు కదా అనేసి ఆమె కోరిక తీర్చటానికి వేగ్ని ఆ సాహసం చేసింది. ఆమె ప్రెగ్నెంట్ టైంలో మెడిసిన్ వాడకుండా ఆమెకు ఏదైనా అయితే ఆమె కోరిక తీరటం కాదు, కానీ వారి బిడ్డ కూడా ఏమవుతుందో అని వేగ్ని ఆలోచించింది. ఒక బిడ్డని భూమి మీదికి తీసుకుని రావాలి అని, ఒక ప్రేమికురాలు ఆఖరి కోరిక తీర్చాలి అని ఆమెకు అనిపించింది. అంతా దేవుడి మీద భారం వేసి హాసినికి వారి బిడ్డని ఆమె గర్భంలో చేర్పించింది. అలా వేగ్ని హాసిని జాగ్రత్తగా అబ్జర్వ్ చూస్తూ మంగమ్మకి అన్ని విషయాలు చెప్పింది. మంగమ్మ వేగ్ని మాట అంటే మాట, ఎక్కడా నోరు జారదు. అందుకే హాసిని వెంట ఉండటానికి ఒప్పుకుంది. ఎందుకంటే అక్కడ ఈరోజు కాకపోయినా రేపైనా అది వేద్ కుటుంబ వారసత్వం అని ఆమెకు కూడా తెలుసు. ఈరోజు ఏమైనా అన్నా రేపు అతనికి తెలుస్తుంది అనేసి మంగమ్మ ఏ ఒక్కరోజు ఎవరికి చెప్పకుండగా హాసినిని ఒక బిడ్డగా చూస్తూ వేగ్ని ప్రతిరూపాన్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. కానీ హాసిని గర్భవతి అని ఒకరోజు కాకపోయినా ఒకరోజు తెలుస్తుంది. అందుకనే మంగమ్మని హాసినిని దూరంగా పంపించి హాసిని డెలివరీ తర్వాత ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంది. ఇంతలోనే వేదుకు తెలిసిపోవటం, అసలు గర్భంలో బిడ్డకి తండ్రి చెప్పకపోతే వేదు ఊరుకోడు అని భయంతో వేగ్ని ద్రోణాని ఆ క్షణం బలి చేయాల్సి వచ్చింది. అసలు ద్రోణ హాసిని వెంట వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ వేదుకి హాసిని కడుపులో బిడ్డ అని ద్రోణాని హాసిని వెంట పంపింది. కానీ ద్రోణకు ఏమీ తెలియదు. వేగ్ని పంపించింది, హాసిని వెంట వెళ్ళాడు. ఏదేమైనా వేగ్ని చూసుకుంటుంది అని మాత్రమే అనుకున్నాడు. అలా వేద విల్లా దాటిన వారు ఒక ప్రశాంతమైన ఇంట్లో ఉంటూ హాసినిని మంగమ్మ జాగ్రత్తగా చూసుకుంటూ హాసినికి కూడా వేద బిడ్డని ఆనందంగా మోస్తూ ఆమె కోరికను కొంతలో కొంత తీర్చుకొని ఆనందపడిపోయి తన కోరికను ఇలా తీరుతుంది. అలా రోజు హాసిని వేగ్ని మాట్లాడుకునేవారు.
అలా ద్రోణ గురించి హాసిని బాధగా చెప్తే కొన్ని రోజులు ఏమీ కాదు అన్నట్టుగా వేగ్ని ఆమెకు ధైర్యాన్ని చెబుతూ వేగ్ని మాటలతో హాసినికి కూడా ఆయుష్ పెరుగుతూ బిడ్డకు జన్మనిచ్చింది. హాసినికి ఆ క్షణం నేను చనిపోయినా చాలు అని రుద్రాని చూసిన క్షణం ఆమెకు మాటల్లో చెప్పలేని ఆనందం. రుద్రాని చూశాక వేగ్నితో ఇంకొంతకాలం బాబుతో ఉంటాను అని వేగ్నికి చెబితే ఇప్పటికే మెడిసిన్ నువ్వు వాడక చాలా రోజులైనది, వద్దు వచ్చేయండి, నేనేదో ఒకటి చెప్తాను అని వేగ్ని అంటే నాకు మెడిసిన్ కంటే కూడా వీడితో ఉండే ఆనందమే ఎక్కువ అని హాసిని అనడంతో వేగ్నికి తప్పక కొంతకాలం ఉంచాలి అనుకుంది. వేద్ విల్లా దాటే రోజు వేదికి ఈ సంగతి చెబితే ఆమె మెడిసిన్ వాడటం లేదు అని కళ్ళు ముందుకు రాని ఒక బేబీ కోసం నిండు ప్రాణం తీయటానికి ఒప్పుకోడు. వారి ప్రతిరూపం హాసిని గర్భంలో మోయటానికి ఆమె పరిస్థితి చెప్పలేదు. ఆమె అతనిని అంతలా కోరుకుంటుందని చెప్పే పరిస్థితి కూడా వేగ్నికి అక్కడ రాలేదు. అందుకనే నిజం అనేది ఆ రోజు చెప్పకుండగా ఆగింది. ఖచ్చితంగా అదే రోజు వేగ్ని వేదితో చెబితే అబార్షన్ చేపించి ఆమెతో మందులు వాడిపిస్తాడు. ఆమె చివరి కోరిక ఇది అని ఖచ్చితంగా వేదికి చెప్పలేరు. అందుకే హాసిని మౌనం వహించింది. వేగ్ని అలా నిర్ణయం తీసుకుంది. హాసిని పరిస్థితికి రాగిని అందుకే అంతలా ఏడ్చింది. ఆమె చనిపోయే ముందు ఆమె కోరిక తీర్చడానికి వేగ్ని ఇంతలా చేసింది అని. ఆ రోజు రాగినికి కూడా హాసినితో నీకు కావాలి అనుకున్న వేద్ ప్రతిరూపం నీ కడుపులోనే ఉంది, నీ కోరిక తీరుతుంది, ఈ బిడ్డని నువ్వు కళ్ళతో చూసుకుంటావు అని ఇద్దరు కాసేపు ఆనందపడ్డారు, కాసేపు ఏడ్చారు. అలా హాసిని బాబుకి తన పాలు తాపుతూ బాబుతో ఆమె ఎన్నో ఆనందాలు అనుభవిస్తూ చివరిగా ఆమె పరిస్థితి విషమం అన్నప్పుడు వేగ్ని హాసిని స్నేహితులను అక్కడి పంపింది. అప్పుడే సంజయ్కి, అరవింద్కి, అవినాష్కి అన్నీ తెలిసింది. అక్కడికి వెళ్ళి హాసినిని చూశాక బాబుని చూశాక వారి బాధతో ఏడ్చుతుంటే చివరి క్షణాల్లో కూడా హాసిని పిచ్చి వెదవల్లారా, నేనెక్కడికి పోతున్నాను, మీతోనే ఉంటున్నాను, నేను అనుకున్న కోరిక తీరింది, వేద్ గాడితో కాపురం చేయాలి అనుకోలేదు, వాడి బిడ్డకు తల్లిని కావాలి అనుకున్నా, రుద్రాతో నా జీవితం ఉన్న కాలం ఆనందంగానే గడిచింది, నేను రుద్రాతో ఉన్నంతకాలం వేదుతో ఉన్నట్టుగానే అనిపించింది, చూడు వాడి ప్రతిరూపం వాడిలా ఎంత బాగున్నాడు అని రుద్రాని గుండెలకు అద్దుకొని ఈ బంగారు కొండను నా కడుపులో మోసినందుకు రుద్ర నాకు ఈ 8 నెలలు వాడి బోసి నవ్వులతో వాడి ఉంగాలతో నేను ఆనందంతో తేలిపోయాను, నేను నిజంగానే అదృష్టవంతురాలని. రుద్ర నవ్వులో వేదు కనిపిస్తున్నాడు. రుద్రాని చూస్తే వేదుని చూసినట్టే అనిపిస్తుంది. వీడి భూమి మీదికి వచ్చి నన్ను అమ్మను చేసి నాకు ప్రశాంతమైన చావుని నాకు అందిస్తున్నాడు. ఇంకా ఇంతకంటే నాకేం కావాలి? ఇప్పుడు నేను లేకపోయినా మీ అందరి నవ్వుల్లో నేను ఉంటాను. నా కోసం మీరు ఏడవటం కాదు, నా కోసం మీరందరూ ఆనందంగా ఉండాలి, కలిసి ఉండాలి అని ఆమె కనుమూసింది. అలా ముగ్గురు స్నేహితులు కలిసి ఆమెను రుద్ర చేతుల మీదుగా పంపించేశారు. అలా ఆ డైరీలు ఎన్నో తీపి జ్ఞాపకాలను అన్ని కళ్లకు కట్టినట్టుగా జరిగినట్టుగా రాసుకున్న హాసిని ఆ చేతి రాతని ఆమె నవ్వుని చూస్తూ వేదికి ఒక ఆడది మగాడిని ఇష్టపడితే ఇంతలా చేయగలుగుతుందా? వేద్ ఆమె గుండెపై పచ్చబొట్టు వేసుకున్న రోజు అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ అది నేను చేయమన్నది కాదు అన్నట్టుగా అనుకున్నాడు. ఆమె జీవితం అతనికి తప్ప వేరే వారికి ఇవ్వాలి అనే ఆలోచన ఆమెకు లేదు అని ఆమె మనసు చెప్పింది కాబట్టే అంతటి బాధను భరించి కూడా గుండెపై పచ్చబొట్టు వేయించుకుంది. ఆ డైరీ చదివిన వేద్కి ఆ క్షణం నిద్ర రాలేదు. ఆమెతో ఉన్న జ్ఞాపకాలు మనసుని కకలా వికలం చేశాయి. మరుసటి రోజు ఉదయం వేగ్ని వేద్ దగ్గరికి వచ్చింది. అతను అసలు నిద్రపోలేదు అనేది మాత్రం గ్రహించింది. అలా అతను ఏమైపోతాడో అని భయంతో పరుగున వెళ్ళి శూన్యంలోకి చూస్తున్న వేద్ని తన గుండెలకు పొదువుకుంది. అప్పటి వరకు వేదు గుండెలో గూడు కట్టుకున్న బాధ వేగ్ని గుండెల స్పర్శకి కంటి వెంట వరదలైపోయింది.
వేద్ జీవితంలో వేగ్ని, కృతిక, హాసిని వీరు పోషించిన పాత్రలు అతనికి ఆడవాళ్లు ఇంత చేయగలుగుతారా? ఒక మగవాడి సుఖానికి ఆడది అనుకున్నాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఒకరిది ఆరాధనను ఒకరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఒకరు ప్రేమ కోసం ఏమి చేయగలరు అనేది మనసుకు వచ్చి వేగ్నిని కౌగలించుకొని కన్నీరు మున్నీరుగా విలపించాడు. వేగ్ని అసలు వేద్ని అలా ఎప్పుడూ చూసింది లేదు. వేగ్ని కోసం పడిన బాధ ఆమెకు తెలియదు. అప్పుడు కూడా మనిషి ఏమవుతున్నాడో తెలియదు. కానీ కంటి వెంట నీరు మాత్రం రాలేదు. గుండెలో బాధతోటే పోతాడేమో అనిపించింది. వేగ్ని లేని క్షణం అప్పుడు కృతిక అతనిని ఒక మనిషిని చేసింది. వేగ్ని ప్రేమకు బానిసను చేసింది. హాసిని ప్రేమ ఒక మనిషి కోసం ప్రేమిస్తే ఎంతలా చేయగలరో చెప్పింది. అలా వేగ్ని గుండెలపై తన కన్నీటి ప్రవాహంతో తడిపేస్తే వేగ్ని అతనిని ముఖమును చేతిలోకి తీసుకుని నుదురుపై ముద్దు పెట్టి వేదుతో, వేగ్ని, కొన్ని బంధాలను భగవంతుడు ఎందుకు కలుపుతాడో ఎందుకు విడదీస్తాడో తెలియదు. ఆ రోజు మీ జీవితంలోకి హాసిని వస్తే నేను మీ జీవితంలో ఉండకపోదును కదా అని అన్నదో లేదో వేగ్నిని గట్టిగా కౌగిలించుకొని, హాసినితో జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ నీతో జీవితం నాకు చాలా బాగుంది. ఇంతటి అదృష్టాన్ని నేను వదులుకోలేను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆమె అంతలా బాధపడింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మాత్రమే అనుకుంటున్నాను. కానీ ఆమెతో జీవితం నాకు లేదు అని మాత్రం అనుకోవటం లేదు. నీతో జీవితం లేకపోతేనే నేను భరించలేను అని బాధగా చెబుతుంటే వేగ్ని అంత ప్రాణానికి ప్రేమించిన హాసిని మనసు చదివినా కూడా వేద్ మాట్లాడే మాటలకు, వేగ్ని అతను ప్రేమించే ప్రేమకు అసలు ఏ కొలమానం లేదేమో అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.